Malda Town to SMBT Bangalore Amrit Bharat Express. స్వాగతం పలుకుతుంది. మన జర్నీ విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఉంటుంది. జర్నీ మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. అండ్ జర్నీ స్టార్ట్ అయ్యే ముందు ట్రైన్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఈ షార్ట్స్ చూడండి, తర్వాత మనం మొత్తం వీడియో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వాళ్ళకి వెళ్తే మనమైతే మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మనమైతే మన వైజాగ్ నుంచి విజయవాడ దాకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో మరి మీరు స్టార్టింగ్లో చూసారు కదా రైట్ ఎలా అనిపించిందో, మరి ఇప్పుడు మొత్తం ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉందో చూడాలనుకుంటే మనం బ్లాగ్ వీడియోకి వెళ్ళాలి. లెట్స్ గో. బ్లాగ్ వీడియోకి వెళ్ళి మొత్తం అంతా చూద్దాం. లెట్స్ గో. మన వైజాగ్కి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 5:35కి వస్తుంది, 5:55కి స్టార్ట్ అవుతుంది. మరి మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం 5 o'clockకి. 5:35 కల్లా రైల్వే స్టేషన్కి అయితే వస్తాం. ట్రైన్ ఎక్కడ ఉంది, ఏ ప్లాట్ఫామ్ ఉంది ఎత్తుక్కుంటూ నేనైతే లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తున్నాడు మనకు తెలుసు కదా, మన రైల్వే స్టేషన్ని అప్డేట్ చేస్తున్నారు. కొత్తగా 2 ప్లాట్ఫామ్లు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మరి నేనైతే లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన ట్రైన్ చూసి చాలా బాగుంది. బయట నుంచి ట్రైన్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఈ ట్రైన్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ ట్రైన్ జనరల్ ట్రైన్ ప్లస్ చాలా తక్కువ బడ్జెట్లో ఈ ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు. అందుకే ఈ ట్రైన్ని పేదోళ్ళ ట్రైన్ అన్నారు. జస్ట్ 260 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే మన వైజాగ్ నుంచి విజయవాడ 5 గంటల 1.5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ట్రైన్ అయితే ఆన్ టైం ఉంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ట్రైన్లో జర్నీ చేస్తే తెలుస్తుంది ట్రైన్ అంత బాగుంటుందో. జర్నీ చాలా బాగుంటుంది, కానీ జర్నీలో నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. అవేంటో మీకు చెప్తాను. అలానే ఈ ట్రైన్ని మనం అయితే ఎక్కేద్దాం. నేను కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల ముందుకెళ్ళి ఫోటో తీసుకెళ్ళకపోయాను, లేకపోతే ఇంకా బాగా వచ్చేది. కానీ ట్రైన్ అయితే కదిలిపోయేటట్టు ఉంది, అందుకని చెప్పి నేను ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కాక మామూలు షాక్ తగలేదు నాకు. Malda Town to SMBT Bangalore Amrit Bharat Express 1334 మీకు స్వాగతం పలుకుతుంది. ప్రస్తుత స్టేషన్ విశాఖపట్నం. మన విశాఖపట్నం నుంచి ఇప్పుడు ట్రైన్ అది కదులుతుంది. బోట్ చాలా బాగుంది కదా, మన వైజాగ్ బోట్. వైజాగ్ నుంచి మనం విజయవాడ ఎలా వెళ్తాం, ఎంత టైంలో వెళ్తాం, అండ్ వెళ్ళే దారిలో ఎలాంటి సీనరీస్ ఉంటాయో చూసేద్దాం. తర్వాత రాబోయే స్టేషన్ తుని. సుమారు 92 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. చూసారు కదా, 108 స్పీడ్, 110 స్పీడ్లో ఉంది. ఇంకా అటువైపు చూడొచ్చు, ఆ సీట్స్ మొత్తం ఆక్రమించారు కదా, వాళ్ళకైతే టికెట్లు అయితే లేవు. జనరల్ టికెట్ ఒకటే ఉంది, బట్ వాళ్ళు రిజర్వేషన్లు ఎక్కేశారు. మన ప్లేస్ అయితే ఆక్రమించారు. ఇదే నేను షాక్ అయిన థింగ్. ఇక్కడ చూడొచ్చు స్పీడ్ తగ్గుతూ పెరుగుతుంది. టాప్ స్పీడ్ అని తెలియాలంటే ఇంకా మనం ముందుకెళ్ళాలి. అండ్ అలానే మీకోసం నేను మండే ట్యూస్డే 2 వీడియోస్ పెట్టాయి కదా మార్నింగ్ 10 o'clockకి, మీరు చూసే ఉంటారు. ఆ వీడియోస్ ఎడిట్ చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో ఒక్కసారి చూస్తారా మరి? ఫ్రెండ్స్, నేనైతే వీడియోస్ ఎడిట్ చేస్తూ ట్రైన్ చెక్ చేస్తున్నాను ఎంత రోజు అని చెప్పేసి. టైం అయితే అరౌండ్ 12:30 అయింది. వీడియోస్ ఎడిట్ చేయడం ఈజీ కాదు. నేను 2 days విజయవాడ ట్రిప్లో ఉంటాను కాబట్టి 2 days మీకు వీడియోస్ రావాలని చెప్పి నేను ఈ వీడియోస్ కూర్చొని ఎడిట్ చేస్తున్నాను. 2 daysకి 3 daysకి సరిపడే వీడియోస్ ఎడిట్ చేస్తున్నాను. వీడియో ఎడిట్ చేయడం అయితే అంత ఈజీ కాదు, చాలా డిఫికల్ట్ ఉంటుంది. అన్నీ తెలుసుకుని ఎడిట్ చేయాలి, ఇంకా చాలా మ్యాటర్ చెప్పాలి, ఏం చెప్పాలి, ఎంగేజింగ్గా ఎలా చెప్పాలని చెప్పేసి చాలా ఆలోచన చేయాల్సి ఉంటుంది. అవన్నీ నేను కూర్చొని చేస్తున్నాను అనమాట. అండ్ మరి ఇంకా రైడ్యూలోకి వెళ్దాం. లెట్స్ గో. ఇంకో పక్క చూసుకుంటే డేటా ట్రాన్స్ఫర్ చేయాలి, చాలా ఉంటాయి, మామూలుగా ఉండదు. వీడియోస్ అని ఎడిట్ చేయడానికి 3 అయింది. 3కి పడుకొని 4కి లేచి ఫ్రెష్ అయ్యి 5 o'clockకి స్టార్ట్ అయ్యాను రైల్వే స్టేషన్కి. అయితే ట్రైన్ భలే వెళ్తుంది కదా పక్క నుంచి. ఇప్పుడు మనమైతే ట్రైన్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. ఈ ట్రైన్ మాల్డా టౌన్ నుంచి బెంగళూరు వరకు ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ 13434. అలానే ఇదే ట్రైన్ బెంగళూరు నుంచి మాల్డా టౌన్ వస్తుంది. ఆ ట్రైన్ నెంబర్ 13433. మాల్డా టౌన్ నుంచి బెంగళూరు వెళ్ళే ట్రైన్ సండే మార్నింగ్ 8:50కి స్టార్ట్ అవుతుంది. 8:50కి స్టార్ట్ అయ్యి
ట్యూస్డే మార్నింగ్ 3 o'clockకి బెంగళూరు అయితే వెళ్తుంది. అలానే బెంగళూరులో వెడ్నెస్డే 13:50 అంటే 1:50కి స్టార్ట్ అయ్యి ఫ్రైడే 11:15కి మాల్డా టౌన్ వెళ్తుంది. అలానే ఈ ట్రైన్ మొత్తం 5 స్టేట్స్ని కవర్ చేస్తుంది. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఈ 5 స్టేట్లను కవర్ చేస్తుంది. ఈ 5 స్టేట్లలో ఎక్కువ హాల్ట్స్ ఏ స్టేట్లో ఉన్నాయో మీరు గెస్ట్ చేయగలరా? నేనైతే చెప్తాను, గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఈ ట్రైన్ మొత్తం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు 34 హాల్ట్స్ ఉంటాయి. ఆ 34 హాల్ట్స్లో ఎక్కువ ఏ స్టేట్లో అవుతుంది అనేది మీకు నేను చివరిలో చెప్తాను. మనమైతే ఇప్పుడు ట్రైన్ స్పీడ్ చూద్దాం. ట్రైన్ అయితే 114 స్పీడ్లో వెళ్తుంది, 115కి వెళ్తుంది. అండ్ టాప్ స్పీడ్ ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసా? 130 km/h వెళ్తుంది. చాలా చాలా స్పీడ్గా వెళ్తుంది. మేమైతే 5 hours 40 minutesలో హ్యాపీగా విజయవాడ తెలిపాం. స్టార్టింగ్ ప్లేస్లో ఇబ్బంది పడిన తర్వాత అక్కడ కొంతమంది గట్టిగా మాట్లాడడంతో వాళ్ళు మాకు చోటు ఇచ్చారు. యాక్చువల్లీ మనం వాళ్ళు చోటు ఇవ్వాలి, కానీ వాళ్ళు మనకు చోటు ఇచ్చారు. అలా ఉంది పరిస్థితి. ఇక్కడ ట్రైన్ చూస్తారు కదా, 129 వెళ్తుంది. అండ్ బయటకు చూసి తిరిగేలోపు 130కి రీచ్ అయింది. ఇదే స్పీడ్లో వెళ్ళింది ట్రైన్ అయితే, చాలా ఫాస్ట్గా వెళ్ళింది. అండ్ ఫైనల్గా నేను దిగాల్సిన విజయవాడ అయితే రీచ్ అయింది. అండ్ 130 స్పీడ్లో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? చూసారా ఎలా వెళ్తుందో ట్రైన్ బయట నుంచి? చాలా బాగుంది. గోదావరి బ్రిడ్జ్ కూడా వస్తుంది, అది కూడా చూసండి. మీకు మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి, మన ఆంధ్రాలో ఈ ట్రైన్ ఎక్కడెక్కడ హాల్ట్ తీసుకుంటుందో తెలుసుకోవాలి. మన ఆంధ్రాలో ఈ ట్రైన్ శ్రీకాకుళం రోడ్, విజయనగరం రోడ్, వైజాగ్ జంక్షన్, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట ఈ స్టేషన్లో ట్రైన్ అయితే అవుతుంది. ఇప్పుడు ట్రైన్ వెళ్తే చూడండి, భలే ఉంటుంది. భలే ఫాస్ట్గా వెళ్ళింది కదా ఫ్రెండ్స్ ట్రైన్ అయితే. ఇంకా మనం ఈ రూట్లో మనం వెళ్తున్నప్పుడు ఇంకో ట్రైన్ చూస్తాం. ఆ ట్రైన్ ఏంటంటే ఉదయ్ ఎక్స్ప్రెస్. అది మన వైజాగ్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి వైజాగ్ తిరుగుతూ ఉంటుంది. ఆ ట్రైను మీకు చూపిస్తాను, జర్నీ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఎందుకంటే విజయవాడ నుంచి విశాఖపట్నం ఈ ట్రైన్లో వచ్చాను. లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇదే ఉదయ్ ఎక్స్ప్రెస్, డబుల్ డెక్కర్. భలే ఉంటుంది జర్నీ మాత్రం చూడండి. మనం వెళ్తున్న ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ టోటల్గా 2270 km తిరుగుతుంది. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 50 km, టాప్ స్పీడ్ వచ్చేసి 130 km/h. అండ్ నా పరిస్థితి చూసారా? పైన వ్యక్తి కిందకి దింపారు, నా ప్లేస్ ఫిల్ అయిపోయింది. నేను ఇలా కూర్చొని వీడియోలు తీశాను మీకు ఈ ట్రైన్ చూపిద్దామని చెప్పి. అలానే మేము జర్నీ చేస్తున్నప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తాం. మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు. ఆ ప్రాబ్లం ఏంటో మీకు నేను చూపిస్తాను. ఈ ట్రైన్ ఫేర్ వచ్చేసి మాల్డా టౌన్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి కేవలం 930 రూపీస్ ఉంటే సరిపోతుంది. ఆ అమౌంట్తో మనం మాల్డా టౌన్ నుంచి బెంగళూరు వెళ్ళిపోవచ్చు జనరల్లో. అదే మనం రిజర్వేషన్ చేసుకోవాలంటే 1500 అవుతుంది. చాలా తక్కువ అమౌంట్ ఇది. ఈ అమౌంట్లో ఇంత దూరం ట్రావెల్ చేయడం. మన ఆంధ్రాలో ఉన్న హాల్ట్స్లో హాల్ట్ టు హాల్ట్ వెళ్ళడానికి చాలా తక్కువ అమౌంట్ పడుతుంది. మన విజయవాడ వెళ్ళడానికి 206 రూపాయలు పడిందంటే ఆలోచించండి ఎంత తక్కువ. అండ్ చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తాం, టైం కూడా సేవ్ అవుతుంది. టైం సేవ్ అవుతుంది, ఇంకా మనకి అమౌంట్ కూడా తక్కువే. అందుకే నాకైతే చాలా నచ్చింది. మరి ఇంకా మనకి ముందు కనిపిస్తున్న సీనరీ చాలా బాగుంది కదా. ఈ జర్నీలో మీకు గోదావరి బ్రిడ్జ్ చాలా బాగా తీసాను నేనైతే, అది చూడండి. అలానే ట్రైన్ బ్లాగ్ మొత్తం చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నా. ఎలా వచ్చిందో మనకు తెలియాలంటే మీరు కామెంట్ చేసి చెప్పేయాలి. అలా మనకి తెలుస్తుంది ఈ వీడియోలో వచ్చింది అనేది. ట్రైన్ లోపలైతే చాలా నీట్గా ఉంది. అలానే క్లీనింగ్ సూపర్వైజర్ కూడా ఉన్నారు, ఆయన చెక్ చేసి క్లీన్ చేస్తున్నారు. అండ్ చూస్తున్నారా ట్రైన్ ఎంత నీట్గా ఉందో. మీకు వాష్రూమ్స్ అనేవి చూపించడం నాకు ఇష్టం లేదు, అందుకే చూపించట్లేదు. బట్ అవి చాలా నీట్గా ఉన్నాయి. అండ్ మిర్రర్ కూడా చూడడానికి చాలా చాలా అందంగా ఉంది కదా. ఇంకా ట్రాష్ బిన్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఆటోమేటిక్ అనమాట. ఫుట్ ఆపరేటెడ్ ట్యాప్ అనమాట. అంటే లైక్ మనం దగ్గరికి వెళ్ళగానే అది ట్యాప్ వాటర్ వస్తుంటుంది. చాలా బాగుంది. అండ్ మనమైతే 120 km/hతో వెళ్తున్నాం. అండ్ ట్రైన్ స్టార్టింగ్ లేట్ అని చూపిస్తుంది, కానీ ఆ ట్రైన్ వెళ్ళే స్పీడ్కి టైం చాలా బాగా కవర్ అయింది. ఇంకా మనం వెళ్తున్నప్పుడు చూస్తున్నారా ముందు పర్సన్ ఏం చేస్తున్నారో? చెయ్యి కనబడుతుంది మీకు. చేతిలో ఏముందో తెలుసా? చూడండి క్లియర్గా. చేతిలో అయితే బీడీ ఉంది. ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు పొగ వస్తుంటే నేను ఏదో అనుకున్నాను, కానీ తర్వాత తెలిసిందే రికార్డ్ చేస్తున్నప్పుడు ఇది రికార్డ్ అయింది. అప్పుడు అర్థమైంది ఆయన సిగరెట్ కాల్చి ఈ పొగ మా మీద వదులుతున్నాడని. సో మేమైతే ఊరుకోలేదు, కంప్లైంట్ చేసాం. విజయవాడ వెళ్ళిన తర్వాత మనోడికి ఫైన్ అయితే వేశారు.
ఈ ట్రైన్ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా నుంచి రావటం వల్ల ప్రాబ్లం ఇలాగే వస్తుంది. వాళ్ళు దేనికి అస్సలు వెనకాడరు. అందరూ అని చెప్పను, కానీ కొంతమంది. చూస్తున్నారా, మనమైతే ఇప్పుడు రాజమండ్రి దాటుతున్నాం. చాలా బాగుంది కదా. ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ రాబోతుంది, వెయిట్ చేసి చూసేయండి. అండ్ మీకు చెప్తున్నా కదా, ఒరిస్సా నుంచి రావడం వల్ల ఇంకా వెస్ట్ బెంగాల్ నుంచి రావడం వల్ల వాళ్ళైతే ట్రైన్ మాత్రం చాలా చాలా వర్స్ట్గా తయారు చేస్తున్నారు. ఇలా బీడీలు తాగటం అవన్నీ చేస్తున్నారు. దీని మీద కొంచెం కఠినమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. అలానే రిజర్వేషన్ లేకుండా రిజర్వేషన్ సీట్లో కూర్చోడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఫ్యామిలీతో వెళ్తే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అండ్ ట్రైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు సబ్వే దాటం, మన రైట్లో కనిపిస్తుంది చూసారా ఆ రోడ్డు, అదే గోదావరి బ్రిడ్జ్. ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్లో మనం కింద నుంచి పైనుంచి వెహికల్స్ వెళ్తుంటే వ్యూ చాలా బాగుంది. మ్యూజిక్తో ఎంజాయ్ చేసేయండి. మొత్తానికి మనైతే గోదావరి బ్రిడ్జ్ని దాటాం. చాలా బాగుంది కదా. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ముందు నుంచి ట్రైన్ వెళ్తుంటే వ్యూ వదిలింది కదా, నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీరు రైట్లో చూస్తే రోడ్ అలా వెళ్ళింది, మనం ఇలా వస్తాం. మన ట్రైన్ అలా ముందుకెళ్తుంది. అలా చూసేలోపు మనం ఏలూరు అయితే వస్తాం. ఇదే ఏలూరు రైల్వే స్టేషన్. మనకి ఇప్పుడు బోర్డు కూడా కనిపిస్తుంది, ఏలూరు అని చెప్పి. ఇదిగోండి, కనిపిస్తుందా ఏలూరు. ఏలూరులో మనలో ఎవరైనా ఉంటే, మన సబ్స్క్రైబర్ ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఏలూరు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఇక్కడ ఏలూరు స్టేషన్ దగ్గర మనకి ఫుడ్ అయితే ఇస్తారు కదా. ఆయన వచ్చి ఫుడ్ ఇస్తున్నారు ఎవరికైనా కావాలని చెప్పి, అంటే సేల్ చేస్తున్నారు అనుకోండి. బట్ పరిగెట్టుకుంటూ వచ్చేవడం మాత్రం గ్రేట్ థింగ్ కదా. మనం ఎంతో ఆకలితో ఉంటాం, మనకి ట్రైన్లో వెళ్ళేటప్పుడు పర్టికులర్గా ఏమీ దొరకదు మంచి ఫుడ్ అయితే. బట్ ఈ టైంలో కూడా వాళ్ళు ఫుడ్ తెచ్చుకోవడం, సేల్ చేయడం చాలా చాలా బాగుంది. మరి మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఏలూరు దాటేసాం. ఏలూరు దాటింది మనకు వచ్చేదే విజయవాడ. ఈ ట్రైన్ వైజాగ్ నుంచి విజయవాడ వచ్చేసరికి మొత్తం 4 స్టేషన్లు ఆగుద్ది. 1 తుని, 2 సామర్లకోట, 3 రాజమండ్రి, 4 ఏలూరు. ఈ 4 స్టేషన్లో ట్రైన్ అయితే ఇలా ఆగి అలా వెళ్ళిపోతుంది. మహా అయితే 2 to 3 minutes అయితే ఆగుద్ది. ఈ ట్రైన్ గురించి అన్ని విషయాలు మీకు చెప్పాను అనుకుంటున్నాను. అండ్ మీకు చివరిలో చెప్తాను చెప్పా కదా ఒక విషయం, అది ఏంటో తెలుసుకున్న ముందు ఈ బ్రిడ్జ్ దాటుతున్నాం కదా. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది చూడడానికి, అద్దరింది లుక్ అయితే. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు చివరిలో చెప్పే కదా విషయాన్ని. అదేంటంటే ఈ ట్రైన్ మొత్తం 5 స్టేట్లను కవర్ చేస్తుంది. 5 స్టేట్లో ఏ స్టేట్లో ఎన్ని స్టాప్స్ ఉన్నాయో మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. మన ఆంధ్రాలో ఎన్నున్నా తెలుసా? 14 స్టాప్లు ఉన్నాయి. మన ఆంధ్రాలోనే ఎక్కువ. మిగిలిన వెస్ట్ బెంగాల్లో 9, ఒరిస్సాలో 8, తమిళనాడులో 2, కర్ణాటకలో 1. మన ఆంధ్రాలోనే ఎక్కువ స్టాపులు ఉన్నాయి ట్రైన్కి. కానీ మన ఆంధ్రాలో ఎక్కువ స్టాపులు ఉండడం నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఈ ట్రైన్లో జర్నీ చేయడం కోసం మనం విజయవాడ వెళ్ళాం. అండ్ అలానే ఇంకా చాలా ఉన్నాయి విజయవాడ వ్లాగ్స్. 2021లో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడు వ్లాగ్స్ ఇంకా అప్డేటెడ్గా ఉంటాయి, చూసేయండి. పాత వ్లాగ్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూడకపోతే చూసేయండి. మరి మనం ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం విజయవాడ. కనిపిస్తుంది కదా బోర్డు అయితే, విజయవాడ అని చెప్పి. ఈ విజయవాడ ట్రిప్లో నేనైతే కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నాను. అలానే అమరావతి వెళ్ళి అమరలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నా. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఈ 2 టెంపుల్స్కి వెళ్ళడం. ఆ వ్లాగ్స్ కూడా మీకు చూపిస్తాను. ఫైనల్గా మనమైతే ట్రైన్ దిగిపోతున్నాం. కానీ రైట్లో చూసుకుంటే ఉదయ్ ఎక్స్ప్రెస్ ఉంది. నేను చాలా షాక్ అయ్యాను. వెనకాల ఉంది కదా, అదే మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు వెళ్ళిపోబోతుంది. మీరు చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేసేయండి.
ఇది నాన్ ఏసీ ట్రైన్, ఓన్లీ జనరల్ అండ్ రిజర్వేషన్ ఉంటుంది, స్లీపర్ ఉంటుంది అంతే. అండ్ మరి మన జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మీకు వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. టేక్ కేర్. బాయ్.